భర్తే భార్యను చంపేశాడు. ఇంకొకడు పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టాడు. రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై భార్యలపై దాడులు హత్యలు అనే వార్తలు. కారణం ఒక్కటే, అనుమానం. అనుమానం అనే రోగం ఒక్కటైతే కామంతో మరికొందరు. ఫుల్ స్టాప్ లేని ఈ నేరాలు ఎప్పుడు స్టాప్ అంటే ఒక్కటే మార్గం, బహిరంగ శిక్ష లేదా ఉరి శిక్ష. ఇలా జరగాలంటే అంత ఈజీనంటే అస్సలు కానే కాదు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. యువతిని బండారాలతో కొట్టి చంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాలిన శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలను దారుణంగా చంపుతున్న ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేయడంతో పాటు శరీర భాగాలను ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించారు. అనంతరం ఆ ముక్కలను ఎండలో ఆరబెట్టి పొడిగా మార్చి చెరువులో పాడేశారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఇలా ఉండగానే 25 ఏళ్ల యువతిని బండరాలతో కొట్టి చంపడంతో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం రేపింది. కాగా మృతురాలు ఎవరు? ఆమెని రేప్ చేసి హత్య చేశారా లేక ఇతర కారణాలతో హత్య చేశారా? యువతిని అక్కడే చంపి తగలబెట్టారా లేక వేరే చోట చంపి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతిని హత్య చేయడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. మాకు ఇక్కడ ఒక మహిళ ఓఆర్ఆర్ కింద కల్వర్టులో కింద చనిపోయి పడిపోయి ఉందన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ అదేవిధంగా మా సిబ్బంది వచ్చి చూడడం జరిగింది. చూస్తే ఒక అమ్మాయి నగ్నంగా పడిపోయి తలకు బండరాయితోటి కొట్టి చంపినట్టుగా ఉన్నది. ఆమె బట్టలు ఆమెపైన వేసి కాల్చినట్టుగా ఉన్నది. దీనికి సంబంధించి నిశ్చితంగా పరిశీలించగా ఆమె చేతి పైన శ్రీకాంత్ అని తెలుగులో పచ్చబొట్టు, అదేవిధంగా నరేందర్ అని ఇంగ్లీష్లో ఒక పచ్చబొట్టు ఉన్నది. ఆమెకు రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ పచ్చపు నల్లపూసల గొలుసు వేసుకొని ఉన్నది. కాళ్ళకు మట్టెలు ఉన్నవి. చేతి వేళ్ళకు కూడా రీసెంట్గా నెయిల్ పెయింట్, రెడ్ కలర్ నెయిల్ పెయింట్ వేసుకొని ఉన్నది. ఈమె హైట్ 5 feet ఉంటుంది. సన్నగా ఉన్నది. అరౌండ్ 25 years 28 years మధ్యలో ఉండొచ్చు. ఈమె మ్యారీడ్ అమ్మాయి. ఈమె బహుశా ఆమెకు సన్నిహితమైన వ్యక్తి లేదా ఆమె భర్త ద్వారా కానీ ఈ ప్లేస్కు వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన క్రమంలో అతడు తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంపిపోయినట్టుగా అనుమానిస్తున్నాము. అత్యాచారం చేసిన ఆనవాళ్ళు అంటే ఇప్పటికైతే ఏమీ లేవు. పోస్ట్మార్టంలో తెలుస్తుంది. కాకపోతే ఆమె అతడితోటి సన్నిహితమైన సంబంధంలో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టుగా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే అంత లోపలికి మామూలుగా ఎవరు బలవంతంగానైతే లాక్కపోయే పరిస్థితి లేదు. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమన్నారు? ఇంకా ఏమీ లేదు. ప్రాబబ్లీ ఇప్పుడైతే తెలుగు వ్యక్తిగానే అనుమానిస్తున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ తెలుగులో రాసింది కాబట్టి తెలుగు వ్యక్తిగానే అనుమానిస్తున్నాము. క్లూస్ ఏమన్నా ఉన్నాయా? ఇంతవరకే ఇప్పుడు చెప్పిన వరకే క్లూస్ ఉన్నాయి. పచ్చబొట్టు ఒకటి. పెట్రోలా లేకపోతే కిరోసిన్? అది పెట్రోల్ కిరోసిన్ కూడా కాకపోవచ్చు. కేవలం అదే బట్టలను ఏదైనా సిగరెట్ లైటర్ దాంతో అంటించినా కూడా
ఆమె నైలాన్ బట్టలు కాబట్టి అవన్నీ కాలిపోయినవి. పెద్దగా పొగ వచ్చిన దాఖలాలు కూడా లేవు అక్కడ.